కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, అసలు ఈ పిటిషన్ పైన ఎటువంటి వాదన జరిగింది? శ్రీదేవి, మాజీ మంత్రి ఏదైతే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి సంబంధించి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ కి సంబంధించి దాన్ని కొట్టివేయాల్సిందిగా గతంలో దస్తగిరి వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాల్సిందిగా వేసినటువంటి పిటిషన్ ని పూర్తిగా కొట్టివేస్తూ ఏదైతే ముందస్తు బెయిల్ ని రద్దు చేయడానికి వీల్లేదు, ముందస్తు బెయిల్ ని మంజూరు చేస్తున్నట్లుగా అంగీకరిస్తున్నట్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి అయితే కాస్త ఊరట లభించినట్టుగానే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ కేసులో సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి ఉదయ్ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైతే ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ వీరిద్దరికి కూడా బెయిల్ ని తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డికి మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కి సంబంధించి అవినాష్ రెడ్డి వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి దస్తగిరి ఏదైతే తాను బయట ఉన్నారు కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కాబట్టి ముందస్తు బెయిల్ కి సంబంధించి తీవ్ర ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ముందస్తు బెయిల్ ని అంగీకరిస్తున్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. మరోవైపు చూసుకున్నట్టయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి ఏదైతే కోర్టులో అయితే ఊరట లభించినట్టుగానే తెలుస్తోంది. శ్రీదేవి, బట్ ఉషా, ఎందుకు అసలు దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పైన ఎందుకు కోర్టు కొట్టివేసింది? దీనిపైన ఎటువంటి వాదనలు జరిగాయి కోర్టులో? ప్రధానంగా చూసుకున్నట్టయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి ఏదైతే బయట ముందస్తు బెయిల్లో భాగంగా బయట ఉన్నారు కాబట్టి సాక్షులను చాలా మందిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ కేసుకి సంబంధించి ఆధారాలు మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా ఈ కేసు దాదాపు సుదీర్ఘంగా 5 ఏళ్లుగా కూడా కొనసాగుతున్న కేసు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కూడా ఉన్నారు. మరోసారి కూడా ఏదైతే తాను ఉన్నటువంటి ఏరియా ఏదైతే కడప ఎంపీగా ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ప్రచారంలో కావచ్చు తన అనునాయులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఏదైతే కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. తన ముందస్తు బెయిల్ ని రద్దు చేసినట్టయితే ఏదైతే సాక్షులుగా ఉన్నటువంటి వారు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రొటెక్షన్ జరిగే అవకాశం ఉంటుందన్న కోణంలోనే కోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ ముందస్తు బెయిల్ ని తనకు ఏదైతే అవినాష్ రెడ్డికి మంజూరు చేస్తున్నట్టుగా అయితే కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి, రైట్ ఉషా, థ్యాంక్ యూ.